సో జబర్దస్త్లో ఎందుకు నరేష్ చాలా మంది అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. లైక్ చూసుకుంటే మనం భాస్కర్ గారైనా లేదంటే అంతకు ముందు మన చంటి గారైనా వీళ్ళందరూ కూడా అప్పటి వరకు బాగానే ఉంటారు. ఎందుకు జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కొంతమంది వెనక్కి వస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది జబర్దస్త్లో? అంటే వదిలేయడం అనేది ఏముంటుంది, బేసిక్గా మూవీస్ ఆపర్చునిటీస్ అండ్ కొంతమంది స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలాగే ఉంటుంది. కానీ ఆ జబర్దస్త్ని ఎవరు వదిలేయరు. ఇప్పుడు ఆది అన్న కానీ మూవీస్ వల్ల ఆయన వెళ్ళిపోయారు, సుధీర్ అన్న హీరో అయ్యడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు, సీన్ అన్న సినిమాల వల్ల 90% ఏదైనా పెద్ద సినిమాలో కనపడడం అనేది చాలా ఇష్టం అందరికీ, అందుకే అందరు వెళ్ళిపోయారు. ఓకే. సో కానీ బయట వినిపించే మాట ఏంటో జబర్దస్త్ అనేది కమర్షియల్ లాగా ఉంటుంది, అంటే డబ్బులు ఇస్తారు ఇవ్వకపోతారు, ఎదుగుదల లేదు, అందుకే మేము ఈ షో వదిలేసాం, ఇలాంటి రకరకాలైన బయట టాక్స్ ఉన్నాయి. నరేష్ దీని గురించి ఏం చెప్తారు? అంటే అలా ఏముండదండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాలంటోడు నేను జబర్దస్త్ రాకపోతే అసలు నేను ఎక్కడ ఉండేవానో తెలియదు. ఎవరైనా సుధీర్ అన్న వాళ్ళు అయినా కానీ ఇంకా ఎవరైనా భాస్కర్ అయినా కానీ ఎవరైనా కానీ ఇది లేకపోతే లైఫ్ లేదు. అలానే ఇది ఎవ్వరు వదిలేయరు. వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇంకా వేరే ఫేమ్ తెచ్చుకోవడానికి కానీ వెళ్ళడం తప్ప ఇది ఎప్పటికైనా ఇది పిలిస్తే మళ్ళీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు. రైట్. చూసుకుంటే ఆది గారి స్కిట్స్ అయినా, హైపర్ ఆది గారి స్కిట్స్ అయినా, లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఎవరిది తీసుకున్నా కొన్ని అసలు మనుషుల్ని ఎంత నవ్విస్తాయంటే జనాల్ని స్ట్రెస్ బస్టర్ లాగా హాయిగా నవ్వుకోవచ్చు. కానీ కొన్ని అవే స్కిట్స్ కొన్ని జనాల్ని వల్గారిటీ, కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో మనం బీప్ సౌండ్ వేసుకునేలాగా అవి ఎందుకు చేయాల్సి వస్తుంది? వాటి వల్ల కూడా కొంత నెగిటివిటీ జబర్దస్త్ మీద వచ్చింది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. బట్ అంటే వల్గర్ అనేది ఏముండదు. ఇంకా అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొద్దిగా అలాంటిది ఎవరు కావాలని అది ఏమి రాయరు. అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొన్ని ఆ పంచు పేలితే అది టెలికాస్ట్ అవ్వడం వల్ల అది కొద్దిగా చిన్న వల్గర్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవ్వరు కావాలని మాత్రం ఎవరు రాయాలండి. మీరు వేసే అమ్మాయిల మీద జోకులు ఉంటాయి చూసావా, అసలు వాటికి మరి ఆడపిల్లలు ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు? ఇప్పుడు జనరేషన్ లో వాళ్ళకి అర్థమైపోతుంది లేండి. మరి అమ్మాయిలు కావాలి పెళ్లి చేసుకోవడానికి, కానీ అమ్మాయిల మీద పంచులేస్తారు మీరు. అంటే ఇంకా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు ఇంకా వేయచ్చులేండి, ప్రాబ్లం లేదు. ఈ పంచులు వేసినప్పుడు నరేష్ ఎవరైనా వచ్చి ఆడపిల్లల మీద ఇట్లాంటి పంచులు వేస్తుంటే ఎవరు తిరిగి పంచేయలేదు అమ్మాయిలు? అంటే హట్ అవుతే బేసిక్గా ఏమన్నా హట్ అవుతే కనుక అలా ఉంటుందేమో, కానీ ఇంతవరకు ఎవరు హట్ అవ్వలేదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు తిరిగి పంచులు కూడా వేస్తారు, లేదంటే ఇంకా హట్ అయితే మాత్రం ఇంకా మనం ఏం చేయలేం. కూర్చోబెట్టి రష్మి మీదే వేస్తారు మీరు పంచులు. రష్మి ఎలా రిసీవ్ చేసుకుంటుంది? చాలా స్పోర్టివ్ అండి, చాలా స్పోర్టివ్. నేను ఇంతవరకు చూసిన యాంకర్స్లో అందరిలో చాలా స్పోర్టివ్ తను. నరేష్ ఈ విషయం కూడా ఒకవేళ మీకు తెలిస్తే నేను అడిగేది ఏంటంటే వే ఆఫ్ డ్రెస్సింగ్. యాంకర్ ఇంతకు ముందు బిఫోర్ జబర్దస్త్ ఒక స్టేజ్ యాంకర్ అంటే ఒక ఫేమ్ ఉండేది. అంటే లైక్ మనం అందరికీ సుమా గారు, ఉదయ్ భాను గారు వీళ్ళందరినీ చూడడం అలవాటయ్యి సడన్ గా రష్మి, అనసూయ ఈటీవీ ఫేమ్ మీదకి వచ్చేటప్పటికి, ఈటీవీ అంటే జనరల్ గా అందరికి ఎలా ఉంటుందంటే నరేష్ ఒక పద్ధతి గల ఛానల్ అని ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దానికి. సో సడన్ గా రష్మి, అనసూయ ఇట్లా మోడర్న్ గా సడన్ గా యాంకర్లుగా మారిపోయేసరికి కూడా నెగిటివిటీ వచ్చింది. అది ఎప్పుడైనా మీ చెవిని పడిందా? అలా ఏమీ లేదు, కానీ బేసిక్గా అది ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారని నేనేం జడ్జిమెంట్ చేయను, నేను జడ్జిమెంట్ చేసే అంత అని కాదు అని, అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అది లిమిట్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు గ్రేట్ అనిపించింది నాకు. సో హైపర్ ఆది గారి స్కిట్స్ ఎంత బాగుంటాయి నరేష్, ఎలా ఎంజాయ్ చేస్తారు దాన్ని మీరు? నాకు ఇష్టమేనండి. నాకు బేసిక్గా ఇష్టమైన మనిషి, ఇష్టమైన టీం కూడా. నాకు ఇష్టమైంది రెండే టీంలు, ఒకటి సుధీర్, రెండోది ఆది అన్న టీం, అంతే. భాస్కర్ గారు ఏదో అంటున్నాడు, అది ఆటోమేటిక్గా నేను చేసింది కాబట్టి నేను ఎప్పుడు చెప్పుకోను, ఆ టీం ఎప్పుడు చెప్పుకోను. నాకు ఇష్టమైన టీం ఇప్పుడు భాస్కర్ అన్న అడిగినా కానీ ఆయన కొన్ని టీమ్స్ చెప్తాడు, సుధీర్ అన్న టీం అన్న కానీ లేకపోతే ఆది అన్న టీం అని ఏదో టీం అని చెప్తూ ఉంటాడు. సో ఈ టీమ్స్గా జబర్దస్త్లో నడుస్తుంది. ఎలా ఉంటుంది మీ మధ్యలో కాంపిటీషన్? ఎప్పుడు ఫీల్ అవ్వండి. ఇప్పుడు నా అవసరం నీకు ఉందనుకోండి, నేను ఆటోమేటిక్గా వచ్చి చేసేస్తాను. అది అన్న స్కిట్లో కావాలన్నారు అనుకోండి వచ్చి చేసేస్తా, భాస్కర్ అన్న స్కిట్లో కావాలని అనుకోండి వచ్చి చేసేస్తా, అంతే. కాంపిటీషన్ అని ఎవ్వరు ఎప్పుడు ఫీల్ అవ్వరు.
సో ఎవరి దాంట్లో ఎక్కువ రెమ్యునేషన్ వస్తుంది? డిఫరెన్సెస్ ఉంటాయా? వీళ్ళ దాంట్లో ఎక్కువ, వాళ్ళ దాంట్లో తక్కువ అని? అది ఏమి ఉండదండి. ఇప్పుడు నేను భాస్కర్ దాంట్లో చేశాను అనుకో, ఆయన నాకు మంచి రెమ్యునేషన్ ఇస్తారు. వేరే వాళ్ళ టీంలో చేయమన్నప్పుడు కొత్త టీం అన్నాను అనుకోండి, కంపెనీ వేరే రెమ్యునేషన్ ఇస్తుంది. ఓకే, కంపెనీ ఇస్తుంది. కంపెనీ ఇస్తుంది. మల్లెమాల కొత్త టీం అనుకోండి, కంపెనీ ఇచ్చేస్తుంది. ఇంకా సీనియర్స్ అయితే కనుక వాళ్ళకి కూడా మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సో మల్లెమాల మీద ఒక టాక్ ఉంది ఏంటంటే, మల్లెమాల ఇచ్చే రెమ్యునేషన్ సరిపోక, మనం ఇంతకు ముందు చూసాం ఢీలో చేసే ఒక ఆర్టిస్ట్, నాకు వచ్చేది సరిపోక సూసైడ్ చేసుకుంటున్నాను, కేవలం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని ఆయన చెప్పి చనిపోయారు. సో ఇలాగే జబర్దస్త్కి వచ్చిన అసలు రెమ్యునేషన్స్ వల్ల సరిపోవట్లేదని బాధపడే ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? సరిపోవట్లేదన్న ఆర్టిస్ట్ ప్రస్తుతానికైతే ఎవరు లేరు. జబర్దస్త్ వదిలేసి ఇంకా సఫర్ అయిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఉన్నవాళ్ళు మాత్రం అంత సఫర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా చైతన్య మాస్టర్ అంటే కనుక బేసిక్గా ఆయనకి ట్రూప్ ఎక్కువ, వాళ్ళకి ఇచ్చుకోవాలి, ప్రాపర్టీస్కి ఇచ్చుకోవాలి, కంపెనీ కొద్దిగా ఇచ్చుకుంటుంది, వీళ్ళు కొద్దిగా ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఆయనకి చిన్న చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల పాపం ఆయన అలా అయ్యింది. కానీ కంపెనీ తరపు నుండి అయితే ప్రాబ్లం అయితే ఉండదు, రెమ్యునేషన్లో తక్కువ అనేది.